4వ అధ్యాయము. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అభినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోనూ జెబూలీనులలోనూ 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి ఎద్దుకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళెను. బారాకు జెబూలీయులను నఫ్తాలీయులను కెదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదేషునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోసెతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతిగా అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోసెతు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలియుండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సిసేరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగళితో అతని కప్పగా అతడు, దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబొడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు, గుడారపు ద్వారమున నిలిచిండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైనా నున్నాడా అని నిన్నడిగిరేడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలెననెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు
అబీనోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనపరచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు సేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షమ్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టు త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చెను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడెమే గాని ఈటియే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదలనెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్రధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకుని స్థలములలో నుండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారిను కూడివచ్చిరి. సూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీలలో కాపురమున్న ఎఫ్రామీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. ఇస్సాఖారీలైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాఖారీలను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేల నివసించితివి. రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. ఆషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి. జబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకున్న జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల ఎద్దునున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకునలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వాగు వెంబడి వారు కొట్టుకుని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు సూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి ఎగసి సూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మిగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకునెను. పనివాని సుత్తెను కుడిచేత పట్టుకుని సిసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడిచచ్చెను. సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడవు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనిచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు. 2 స్త్రీలు వారికి దొరకదురు.
సిసేరాకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకునిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరుకును. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను.